జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ రాక. జై శ్రీరామ్, శుభోదయం అండి. ఏం చేస్తున్నా? ఇదిగో మీకు టీ పెడుతున్నాను. మార్నింగే టీ ఉండాలి కదా, టీ పెడుతున్నాను. టీలో ఏం వేసావు మరి? టీలోనా ఎప్పుడు బెల్లమే వాడతాం కదా. బెల్లం బెల్లం పందారు వాడకమ్మా. ఏమ్మా రేట్లు పెరిగిపోయినాయమ్మా. ఎంత రేట్లు పెరిగిపోయినాయి అమ్మా? 45 రూపాయలు పెరిగినాయమ్మా రెండుని. ఏంటి కేజీ పంచదార 40? ఆహా, రేటు పెరిగింది. డబుల్ అయిందా? డబుల్ అయింది. పంచదార కేజీ 80 అయిపోయిందా? బెల్లం 100. 100 అయిపోయిందా? రికార్డ్ అయితేనే. రికార్డ్. అదే చప్పటి తగ్గి తాగేయండి. పంచదారలు బెల్లం తగ్గించమంటే ఇంకేముంటది? టీ తాగమంటావా? చప్పటి తగ్గి తాగేయండి, బాగుంటది. చక్కగా పెట్టేసి ఇచ్చేస్తాను. ఎందుకు షుగర్ ఫ్రీ టాబ్లెట్లు అయితే? షుగర్ టీ అవి తక్కువ, అవి ఎక్కువ రేటే. మీకు ఏమన్నా షుగర్లు ఏమైనా ఉన్నాయా వేసుకుని తాగడానికి? సర్లేండి, ఇవన్నీ ఎందుకని అభిషేక్ ఇవాళ సెలవు. ఏం తెస్తారు వాళ్ళ స్పెషల్? మటన్. మటన్. సరే అయితే ఆనియన్స్ కూడా అయిపోయినాయి. ఆనియన్స్ కూడా ఆనియన్స్ 60 రూపాయలు. ఏంటండి, చికెన్ మటన్ కేజీ 1000 రూపాయలు పెట్టి మటన్ తెస్తారు, 50 రూపాయలు ఉల్లిపాయలు తేరా అంటే పెరిగినాయి ఏమి తేరా. సంసారం పొదుపుది. పొదుపు చేసేస్తారు సంసారాన్ని. ఉల్లిపాయలు మానేసి పొదుపు చేసేస్తారు. టమాటా వేసుకోకండి. కేజీ 25 రూపాయలు కదా, టమాటా వేసి కూర వండేస్తాను. టీలో పంచదార బెల్లం వేయను, ఉత్త టీ ఇచ్చేస్తాను. మటన్ కర్రీలో ఉల్లిపాయ వేయకుండా మటన్ కర్రీ అనేది. నవ్వుతాడండి ఎవడని, గడ్డి ఆడతాడు. కేజీ 1000 రూపాయలు మటన్ తెచ్చుకుని 50 రూపాయలు ఉల్లిపాయలు కొనడానికి ఎడుతున్నారా? 1000 రూపాయలు పెడితే మనకు ఒక 10 కేజీలు 20 కేజీలు ఉల్లిపాయలు వస్తాయి. మన నెలంతా తినొచ్చు కదా. మటనే. ఉల్లిపాయ వేయకపోతే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు. కర్రీ ఏమన్నా టేస్ట్ ఉంటుందా? ఒకటో రెండో అయినా, లేకపోతే నేను టన్నులు ఉల్లిపాయలు ఏమి వేసి వేయట్లేదులేండి. ఇలాంటి పిసినారు నేను అక్కడ చూడలేదు బాబు. అలాగే ఉంటది. జనాలకి తెలియట్లేదు మీ పిసినాతనాలు. మీరు ఏదో గొప్ప ఊర్లు అనుకుంటున్నారు, నేను ఏదో పిసినారని అనుకుంటున్నారు. అసలు పిసినారాలే. అలా అనుకుంటే సంసారం నడుస్తుందా? సరే సరే, అయితే వెళ్ళి అర్జెంట్కి వెళ్ళి చికెన్ తేండి. మీకు అలాంటి పనులే చెయ్యాలి. చికెన్ తెచ్చుకోండి, చికెన్ చేస్తాను. ఎగ్ కర్రీ వండేస్తాను. లేకపోతే ఇంకా పొదుపుగా చేయాలంటే ఎగ్ కర్రీ వండేసుకుని సరిపెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అది బెస్ట్ ఆప్షన్. అందుకనే ఎగ్ కర్రీ వండేస్తాను. మీ కోరికను కూడా చంపుకోండి. హై లెవెల్లో ఉన్న కోరికను దించుకుంటే మంచిది మిడిల్ క్లాస్ వాళ్ళు. అర్థమైందా? ఇవాళ ప్లానింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? మరి ఇంట్లో ఎగ్గ కర్రీ వండమని మళ్ళీ బయట నుంచి తెస్తారా? ఏం ప్లాన్ అంటే మటన్ మానేమన్నానని మళ్ళీ ఇలా రివర్స్ తిప్పుతారు అన్నమాట. నాకు మెట్లు వచ్చేసిందా? నన్ను నిజంగా మెట్లు ఎక్కిచ్చేస్తున్నారండి. టీలో పంచదార వద్దంటారు, బెల్లం వద్దంటారు, మటన్ తెచ్చి ఉల్లిపాయ వేయొద్దంటారు. మళ్ళీ ఇవన్నీ అడిగానంటే హాస్పిటల్కి వెళ్ళమంటారు. అంటే నిజంగా నన్ను పిచ్చిదాన్నే చేస్తున్నారు మీరు. చెప్తాను మీ పని. ఇలా కాదు కానీ మీకు మొత్తం ఆడి చేయాలి. అప్పుడు కాలేదు. బయట తింటే అవ్వా? ఎందుకు అవ్వ? మొన్న 400 పెట్టి అన్ని కర్రీలు వచ్చేస్తున్నాయి. ఎంత పొదుపు, మీ పొదుపు తగలయ్యా. సరేలేండి, టీ ఇస్తాను. హాస్పిటల్కి ఎన్నింటికి వెళ్ళాలి ముందే చెప్పండి. అదొకటి ఉంది కదా. 10ంటికి వెళ్ళాలి. 10ంటికి వెళ్ళి వంట అవ్వదు కదా, ఇంక వచ్చాక చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మీ బావగారు ఎంత పిసినారంటే అంత పిసినారు. బయటికి కనిపించరు అంతే. ఈ పిసినారుతో నేను చచ్చిపోతున్నాను. కేజీ మటన్ 1000 రూపాయలు, ఉల్లిపాయలేమో 1-2 వేసి వండమంటున్నారు. ఇది ఎక్కడన్నా న్యాయమా? టీలో పని వేసి ఇంత పంచదార వేసుకుంటాం, ఇంత బెల్లం వేసుకుంటాం. ఆ టీ కూడా తగ్గించేయమంటున్నారు. ఇంక బెదగడం ఎందుకు? అన్నీ మూసేసి కూర్చుని గాలి పీల్చుకుని నీళ్ళు తాగేస్తే సరే అయిపోద్ది కదా. మీరే చెప్పండి నాయన. చూసారు కదండి, ఉదయాన్నే కాసేపు మా ఇద్దరి గొడవ అలాగే ఉంటుంది. మా వాడైతే వెనకాల నుంచి తెగ నవ్వేసుకుంటారు. ఇద్దరు కొట్టేసుకోండి హ్యాండ్ అనమాట. అలా ఉంటుందండి. చాలా సరదాగా ఉంటాము. నిజంగా మాకు దేవుడు వారం రోజుల్లో పెళ్లి చేసినా గానీ చాలా హ్యాపీగా ఉంటామండి. మా వారు కూడా అదే అంటారు. ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అప్పుడే దేన్నైనా జయిస్తామంటారు. నిజంగా కూడానండి. ఎన్ని బాధలున్నా కూడా అలా కాసేపు నవ్విచ్చారనుకోండి చాలా ఫ్రీ అయిపోతాము. మనకి కొంచెం టెన్షన్స్ అలాంటివి ఉండవు కదండీ! దాని గురించి ఎప్పుడు అలాగనే ఉంటామండి. దీంట్లో నటించడం అలాంటిది ఏమీ ఉండదండి. ప్రతి ఫ్యామిలీలోనే అలాగే ఉంటాయిలెండి. ఇంకా వంట విషయానికొస్తే 10 గంటలకి హాస్పిటల్‌కెళ్ళాలి నేను. టెస్టులు మొన్న ఇచ్చాను కదా! రిపోర్ట్‌లొస్తాయి.
అయితే మా వారు ముందుగానే ఎళ్లి సీటు మళ్ళీ పెట్టాలి కదా! అని చెప్పేసి రిపోర్ట్స్ తీసుకుందామని ఎళ్తే రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఈవినింగ్‌కొస్తాయన్నారు. సరే అనేసి నేనింకా లంచ్‌కైతే ఎగ్ కర్రీని మా బాబేమో చపాతీ చేయమన్నాడు. ఈ ఎగ్ కర్రీ చపాతీలోకి చాలా బావుంటది. నేను ఓ రోజు షార్ట్‌లో పెడితే అందరూ కర్రీ రెసిపీ అడిగారు కదా! అందుకనే రెసిపీ కూడా వీడియో తీసానండి. గోధుమ పిండినైతే చపాతీకి ముందుగానే తడిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్ కర్రీకైతే ఎగ్స్‌ని ముందుగానే బాయిల్ చేసేసుకొని, హాఫ్ కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఆయిల్ వేసుకొని ప్యాన్‌లోని వేడయ్యాక కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని మనం కట్ చేసుకున్న ఎగ్స్‌ని కూడా పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇటు వేయించేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఉల్లిపాయలు నిజంగానే కేజీ రూ. 60 అయిందండి మాకిక్కడ. మరి మీకే ఎంత రేట్ ఉందో చెప్పండి. కామెంట్ చేయండి. ఇంకా అదే ఆయిల్‌లోనే 2 బిర్యానీ ఆకులేసేసుకొని ఒకటే ఒక్క ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. బాగా వేగాలి. దీంట్లోనే మనం ముందుగానే టమాటా, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు ఏసుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా ఏసుకుంటే చాలా బావుంటుందండి. ఇంకా నేను పుదీనా, కొత్తిమీర లేక అప్పటికప్పుడు అనుకున్నాను కదా! తెప్పించలేదింకా. అందుకనే టమాటాస్ 2, 3 టమాటాస్‌ని అల్లం వెల్లుల్లి అలాగే జీడిపప్పు వేసేసుకొని మిక్స్ చేసేసి పట్టేసుకొని ఆ పేస్ట్‌ను ఉల్లిపాయలేగాక వేసేసుకోవటమేనండి. ఈ పేస్ట్‌ను బాగా వేగించుకోవాలి. వేయించాక అప్పుడు దీంట్లోనే ఒక కూరకు సరిపడే కారం, గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. గరం మసాలా, కారం వేసేసాక అన్నిటిని కలిపేసుకొని వేగాక అప్పుడు వాటర్ పోసేసుకోవటమే. వాటర్ పోసుకొని ఒకసారి బాగా ఉడకనిచ్చుకోవాలమాట. ఉప్పును కూడా ముందుగానే వేసేసానండి. కర్రీ కొంచెం దగ్గర పడుతుందనగా అప్పుడు ఒక 2, 3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బావుంటుందండి. దీంట్లో కూడా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. అలాగే పెరుగు కూడా వేసుకుంటే బావుంటుంది. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మన ఐడియాని బట్టే కర్రీ కూడా ఉంటుందండి. అలాగే ఇంకా పచ్చిమిర్చి ఏసాక ఒక్కసారి ఉడికాక ఎగ్స్‌నన్నీ వేగించుకున్న ఎగ్స్ ఆపు ముక్కలున్నాయి కదా! వాటినన్నిటిని ఇలా వేసేసుకోవటమే. ఇది ఈ ఎగ్స్‌ని అటు ఇటు ఒక్కొక్కసారి మగ్గించేసుకున్నామంటే సరిపోతుందండి. అంటే ఎగ్స్‌ని ఉడికించుకున్నాము. అలాగే ఉప్పు, కారాల్లో వేయించుకున్నాం కాబట్టి ఇంక పెద్దగా వేశాక ఉడకనవసరం లేదు. అటు ఇటు తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర జల్లేసుకోవచ్చు. నేను కొత్తిమీర తెప్పించలేదన్నాను కదా! అందుకని కొత్తిమీర వేయలేదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాక నేను ఈ ఎగ్ కర్రీలో మిరియాల పొడి చాలా బావుంటది. మిరియాలు, యాలక పొడి నేను చేసి పెట్టుకుంటానండి. ఇంకా ఆ రెండిటిని అలా పైన జల్లేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా చపాతీస్ అయితే చేసేద్దామని చేసేస్తున్నాననమాట. లంచ్‌కేనండి. మా వాడు ఇంక చపాతీ తింటానన్నాడు. ఇంక మాకు కూడా అయ్యే ఇంక తడిపి పెట్టేసాను ఇంక అందరికి. కొద్దిగా రైస్ పెట్టాను పెరుగులోకి. ఇంక మా వెన్స్‌డే స్పెషల్ ఇంక ఇదేనండి. ఎగ్ కర్రీని, చపాతీసేనండి. ఇంకా నాకు రౌండ్‌గా అయితే చేయటం రాదు గానీ, అటో ఇటో చేసేస్తానులెండి. ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుని అందంగా రావాలి, ఇలా రావాలి, అలా రావాలంటే మనకెక్కడ కుదురుతుంది చెప్పండి. అందుకనే ఇంక ఎలా వస్తే అలా చేసేసి వేసేస్తాను. ఎందుకంటే నాకింకా ఆర్డర్స్ ఉన్నాయండి. పూతరేకులు చుట్టాలి. దాని గురించయితే ఇంక ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. రౌండ్‌గాని ఇలాగ అలాగని ఏదన్నా పొట్టలోకెళ్ళేదే కదా! ఎలా చేస్తే ఏంటిలే అని చెప్పేసి ఇంక వాడికైతే చపాతీ చేసేసి, కర్రీ ఏసేసి ఇచ్చేసానండి. వాడు తిన్నాక మాత్రం నాకు మంచి కాంప్లిమెంట్ మాత్రం తప్పకుండా ఇస్తాడు. "అమ్మ చాలా బావున్నాయమ్మా. ఐ లవ్ యూ అమ్మ. చాలా సూపర్ చేసావమ్మా" అని భలే అంటాడండి. ఏ తల్లికైనా సరే అలా పిల్లలంటే ఇష్టంగా చేసి పెడతాం గదా! వాడు ప్రతి దానికి అలాగే అంటాడండి. ఎందుకంటే నేను వాడి కోసం మంచిగా చేసి పెడతాను. వాడికి నచ్చిన విధంగా చేస్తాను గాబట్టి వాడు అలా బాగా అందుకనే ఎక్కువగా వాడు కూడా బయట ఎక్కువ తినడండి. ఇంట్లోనే ఎక్కువ చేయమంటాడు. అందుకనే ఇంట్లోనే ఎక్కువ చేసి పెడతాను. బయటియి చేసినా ఆడికి నచ్చదు. ఇంకా నేనే చేయాలి. ఆడికి నచ్చే విధంగా చేస్తాను గాబట్టి ఇంకా తృప్తిగా తింటాడు. అదే కదా మనకు కూడా కావాల్సింది. అలాగే మా వారు కూడా చాలా మంచాయనండి. చూసుకుంటారు. ఆయనకి హెల్త్ ఇష్యూ వస్తే అసల వదిలిపెట్టరండి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. ఆయనకొచ్చినా ఆయన అంత కేర్‌గా ఉంటారు. మాకు కూడా చాలా కేర్ తీసుకుంటారండి. మీరందరూ అన్నట్టు నేను చాలా లక్కీయేనండి.